సో డైరెక్టర్ అన్నప్పుడు అన్నీ మోయాలి కదా సార్. డైరెక్టర్ అన్నప్పుడు మరి ప్రమోషన్ చేయాలి కదా సార్, చేస్తారు కదా కంపల్సరీ. హీరో గారు ఇచ్చారండి, 2-3 ఇంటర్వ్యూలు ఇచ్చారు. నేను యాస్టీస్ అదే చెప్తాను మీరు అడిగినానికి. ఆయన ఏంటంటే ఇమీడియట్ ఇంకో సినిమా షూటింగ్లో ఉన్నారు కాబట్టి చాలా ప్లేసెస్ కదా. చాలా సినిమాలకు వచ్చినాయండి, కొత్తగా ఉంది. మిక్స్డ్ రివ్యూస్ చాలా సినిమాలకు వచ్చినాయి, మిక్స్డ్ రేటింగ్స్ చాలా సినిమాలకు వచ్చినాయి. నేను ఆన్లైన్లో ఏదైతే మిక్స్డ్ టాక్ ఉందో అలాగే నాకు నచ్చినవి నేను ట్వీట్ చేసిన చూడండి, ఇది కూడా ఈక్వల్గానే ఉంది. అండ్ ఇదేం కొత్త కాదు మనకి, ఇదేం కొత్త కాదు. ఇప్పుడు షో బై షోకి టాక్ పెరుగుతుంది. సో నెక్స్ట్ కమింగ్ హాలిడేస్ కాబట్టి డెఫినెట్గా సినిమా మా ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగానే వెళ్తుంది. మా ఎక్స్పెక్టేషన్స్ దాటాలని కూడా కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇందులో ఉన్న ఒక కిషోర్ కుమార్ గారి పాటలు కానీ, లేకపోతే ఇందాక మన పాత్రికేయ మిత్రుడే పాడుతున్నాడు మహేష్ భట్ సినిమాల సాంగ్. సో ఒక ఈస్థెటిక్స్ 90s బ్యాక్డ్రాప్లో పాటలది ఒక సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా సరే, సినిమా మొత్తం మీరు చూసే ఉంటారు కాబట్టి జిక్కి క్యారెక్టర్ లంగావణిలోనే ఉంటుంది. సో ఫ్యామిలీస్ ఏ క్లాసు, బి క్లాసు, సి క్లాసు అందరూ చూస్తున్నారు. బేసిక్గా అది కొంచెం మాస్ సినిమా కాబట్టి మీరు అన్నట్టుగా కంపారిటివ్లీ ఏ క్లాస్తో కంపేర్ చేస్తే బీసీ సెంటర్లో కొంచెం రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది. పర్సనల్ లైఫ్లో నాది కాదు కానీ నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ది మేము స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఈ ల్యాండ్ లైన్లు ఒక అమ్మాయికి ఫోన్ చేయాలంటే ఇప్పుడంటే గబుక్కున్న వాట్సాప్లో మెసేజ్ రీచ్ అయిపోతాయి. పక్కింటికి వెళ్ళి చేసేవాళ్ళు, ఎవరన్నా మగ గొంతు వెనక టపకన్ ఫోన్ పెట్టేసేవాళ్ళు, ఇలాంటి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో అందుకే ఆ ఫోన్ డెడ్ అయ్యి సీన్ ఉంటుంది ఒకటి. వీళ్ళిద్దరు ఆయన ఫోన్ వంక ఇద్దరు రొమాన్స్ చేసుకుంటే ఫాదర్ వచ్చి ఎవరితో మాడుతున్నాం అమ్మ అంటే అదే అక్కతో మాడుతున్నాను అంటే ఫోన్ డెడ్ అయ్యి అది రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫోన్లో మాట్లాడేసుకున్నారు, ఫోన్ డెడ్ అంటే తెలియదు ఊరికే. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అబ్బాయి కూర్చుంటే ఈ అమ్మాయి ఫోన్లో మాట్లాడితే అతనితో మాడుతుంది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఇది. సో బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అనలేం కానీ అలా జరిగింది. అంటే క్యామియో అనేది మీరు అబ్జర్వ్ చేస్తే సినిమాలో ఎప్పుడైతే విలన్ ఇంట్లో హీరో ఇరుక్కుపోతాడో, ఎప్పుడైతే ఆ బిఫోర్ నైట్ జిక్కి అనే అమ్మాయితో హీరో పెళ్ళి అవ్వాల్సి వస్తుందని తెలిసినప్పుడు, ఇక్కడ కాదు ఇన్ని లంచాలకి ఎన్ని ఫైట్లు ఎంత మనుషుల్ని పంపినా సరే హీరో లొంగట్లేదు అన్నప్పుడు, పెళ్లి జరిగే ఇంట్లో గొడవ చేస్తే అప్పుడన్నా ఇతను బయటకు వస్తాడేమో అన్న ఒక థాట్తో పెళ్ళింటికి వెళ్ళిపోతారు. కానీ జప్తు చేసిన డబ్బంతా వదిలేసి హీరో వెళ్ళలేని పరిస్థితి. సో అక్కడ ఇంకొక ఐటీ ఆఫీసర్ రావాలి, కథ డిమాండ్ చేసింది. అక్కడ ఇంకో క్యారెక్టర్ ఊరికే స్టార్తో క్యామియో చేయించాలని కాదు, కథ డిమాండ్ చేసింది. డిమాండ్ చేసినప్పుడు హీరో గారి దగ్గర ఒక చిన్న జూనియర్ ఐటీ ఆఫీసర్ లాంటి వ్యక్తి వస్తే బాగుంటుంది అనిపించింది. సో సినిమా బిఫోర్ ఎందుకు చెప్పలేదంటే సస్పెన్స్ వెళ్ళిపోతుందని చెప్పలేదు. ఇప్పుడు మీడియా ముఖంగా సిద్ధు జొన్నలగడ్డ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా. థియేటర్లో సిద్ధు ఎంటర్ అవగానే సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అంటున్నారు. అండ్ ఆ ఇంగ్లీష్ డైలాగ్, లెంత్ డైలాగ్ ఉంది కదా, లాంగ్ డైలాగ్, ఆ డైలాగ్ సిద్ధు చెప్పాడు, అది స్క్రిప్ట్లో లేదు. ఆ డైలాగ్ అప్పటికప్పుడు సిద్ధు చెప్పాడు. సో అమేజింగ్ అంటే సినిమాలో తన కంట్రిబ్యూషన్కి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఆ డోర్ పగిలి సిద్ధు ఎంటర్ అవగానే థియేటర్లో ఒక ఎరప్ట్ వచ్చిందని చెప్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు అందరూ. సో సిద్ధు, థ్యాంక్ యూ మై స్టార్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ అండ్ ఇంపాక్ట్ఫుల్ క్యాంపెయిన్. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. 90s అనేటప్పటికి మాకే కనెక్ట్ అవుతాయండి, ఇక్కడ చాలా మంది లేరు. ఆ ఏజ్ నాదే కాబట్టి మహేష్ భట్ సాంగ్ వచ్చినప్పుడు తుమ్ హై అప్నా బనానే కి కసం, సౌదీ అరేబియాలో చూశాను నేను ఆ సినిమా. ఓకే, చాలా కనెక్ట్ అయిపోయాం. ఆ ఫోన్ ట్రాపింగ్ కానీ, పక్కింటికి వెళ్ళి రావడం కానీ, ఇవన్నీ అసలు అలాంటి థాట్స్. ఆ పాటలు మహేష్ భట్ పాట అమితాబ్ బచ్చన్ గారికి ఎలా పెట్టాలనుకున్నారు అంటే కావాలని చేశారా? నెక్స్ట్ మోరెవర్ ఇవిడికి జిక్కి అని సింగర్ పెట్టాలి. నాకు చాలామంది ఫ్యామిలీస్ ఫోన్ చేశారండి, జిక్కి అనే పేరు పెట్టడం అనేది అసలు చాలా బాగుంది అబ్బాయి అని చెప్పి చాలామంది ఫోన్ చేశారు. మహాగాయని ఆవిడ. ఇంకా నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్తో పెరిగినోండి నేను. మీరు ఎలా అయితే సడక్ పాటలు, మహేష్ భట్లు, కుమార్ సాన్ పాటలు విన్నామో, అందులో సినిమాలో రవితేజ్ గారికి ఉన్న సచిన్ కడేకర్ గారికి ఉన్న రిలేషను నాకు మా నాన్నగారికి ఉండేది. అంటే మా నాన్నగారి వల్లే నాకు కిషోర్ కుమార్ పాటలు బాగా ఇష్టం. బట్ నేను కుమార్ సాన్ పాటలు ఎక్కువ వినేవాడిని. మా నాన్న ఏమో కిషోర్ కుమార్ ఫ్యాన్. సో మా ఇద్దరికి ఎప్పుడు ఇంట్లో ఒక చిన్న ఆర్గ్యుమెంట్లు, సరదా డిబేట్లు ఉండేది. సో దాన్నే సినిమాలో పెట్టాను. మీకు నచ్చడం, దాన్ని విపరీతమైన రెస్పాన్స్ రావడం నాకు చాలా. అంటే మిస్టర్ బచ్చన్ ఇప్పుడు మీరు అన్నట్టు రివ్యూస్ తేడాగా వస్తున్నాయి అంటారు కదా, సినిమాను చూస్తే చాలా బాగుందండి.
అంటే పాటలు ఉన్నాయి, డాన్సులు ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, థ్యాంక్ యూ సార్. ఎంటర్టైన్మెంట్ ఉంది. సినిమా విపరీతంగా నచ్చింది నాకైతే అవజోన్ మాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలా ప్రేక్షకుడిని ఏమీ ఊహించుకోకుండా వెళ్తే సినిమా చాలా బాగుంటుంది అని మీరు ఏమైనా ఆడియన్స్కి చెప్పగలరా? లేదండి, నేను బిగినింగ్ నుంచి నేను రివ్యూల గురించి ఎప్పుడు నేను ఎప్పుడు రివ్యూల గురించి మీరు ఇవ్వద్దు అన్నమాట. నాకు నచ్చినట్టు నేను సినిమా తీసినప్పుడు మీకు నచ్చినట్టు మీరు రాసే అధికారం మీకు ఉంటుందని 100% ఎప్పటి నుంచే చెప్పాను. సో వాట్ ఎవర్ ద డిబేట్లలో ఒక 2-3 సార్లు కొంచెం ఏమన్నా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయినా పర్సనల్ అటాక్స్ నుంచి అయింది తప్ప నా సినిమాని నాకు నచ్చేటట్టుగానే మీ రివ్యూ ఉండాలని చెప్పి నేను ఎప్పుడు అనలేదు. అండ్ రివ్యూస్లలో కూడా నాకు బాగా నచ్చిన మీకు ఇక్కడ వచ్చే ముందే మళ్ళీ ట్వీట్ చేశాను నేను. గ్రేట్ ఆంధ్ర రివ్యూలో వాగ్దానంలోని లిరిక్స్ని కోట్ చేస్తూ, ఆయన పేరు తెలియదు నాకు, ఆయన ఆ రివ్యూలో ఆ లిరిక్స్ రాశాడు. నాకు చాలా ఆనందం వేసింది. సో అదే ట్వీట్ చేశాను. చిన్నప్పుడు మా నాన్నగారు వాగ్దానంలోని సీతా కళ్యాణం నాకు చూపిస్తూ దాని మీనింగ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. సో ఒక రచయితకు కానీ ఒక దర్శకుడికి కానీ హై ఎప్పుడు వస్తుందంటే ఇది ఎప్పుడుదో 50 ఏళ్ల కిందటి లిరిక్స్ కదా, సీతా కళ్యాణ్ గురించి ఇప్పుడున్న జనరేషన్కి నచ్చుతుందా లేదా, ఇలాంటి ఒక ఇది పెడదామా వద్దా అన్నప్పుడు సరే ఇది బ్యాక్గ్రౌండ్లోనే వస్తుంది కదా నేను చెప్పి పెట్టినప్పుడు రివ్యూ రాసిన వ్యక్తి దాన్ని గుర్తుపెట్టుకొని బాగుంది, పైగా ఇది ఆ సీన్లో కరెక్ట్గా కూర్చుంది అని రాసినప్పుడు నిజంగా చాలా ఆనందం వేసింది. ఇలాంటప్పుడే మంచి సాహిత్యం, మంచి మ్యూజిక్, కమర్షియల్ ఇన్సెక్యూరిటీ లేకుండా ఇది రీచ్ అవుదా అనే ఒక ఆలోచన లేకుండా తీసుకెళ్లాలని చెప్పి ఏ రచయితకైనా ఏ దర్శకుడికైనా అనిపిస్తుంది. సో నేను దాన్ని ట్వీట్ చేశాను. ఆయన ఐ థింక్ గ్రేట్ ఆంధ్రలో 2.25 ఎంతో వేశారు. సో ఐ థింక్ ఐ మీన్ చాలా సినిమాలు 2.5, 2.25 వచ్చినాయి. చాలా సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి, పెద్ద సక్సెస్ అయ్యాయి. నాకు ఓకే లేదండి, అలాగా జర్నలిస్టులు ఎప్పుడూ బ్లాక్ చేయలేదు. సరే నేను బ్లాక్ చేసేవాళ్ళు ఎవరంటే కొంచెం బూతులు మాట్లాడుతూ ఇంట్లో ఉన్న లేడీస్ని తిడుతూ అలాంటి వాళ్ళని బ్లాక్ చేస్తాను తప్ప నీ సినిమా బాగాలేదు ఇప్పుడు ఇన్ని అప్రిషియేషన్ వచ్చినప్పుడు ఎక్కడో కొంత ఒక నెగిటివిటీ ఉన్నప్పుడు అది తీసుకోకపోతే అలాగే మొత్తం ఆబాల గోపాలన్న సినిమా అలరించాలని కోరుకోవడం కూడా అత్యాశే. డెఫినెట్గా కొంతమంది నచ్చిన ఉంటారు, వాళ్ళు మాట్లాడుతుంటారు. బికాస్ వీ హ్యావ్ అ డిజిటల్ ఎవల్యూషన్ దీస్ డేస్, అది ఉంటుంది. కమింగ్ టు ద జర్నలిస్ట్, ఆయన ఏం చేశారంటే ఒక ఫోటో ఏదో పెట్టి ఇది దాని గురించి ఏదో కామెంట్ చేశారు. సో చాలామంది అడుగుతున్నారు ఎందుకు మీరు దాన్ని కౌంటర్ చేయట్లేదు, అభిమానులు అందరూ మన ఇష్టపడేవాళ్ళు, సినిమా నచ్చిన వాళ్ళు అందరూ. అదేమైందంటే ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ అండి. బేసిక్గా ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ శేఖర్ మాస్టర్ ఎప్పుడైతే డ్యాన్స్ మూమెంట్లు మూవ్లో వెళ్ళిపోతాయి అనుకోండి, అది ఎప్పుడు చూడడానికి ఎబ్బెట్టు కానీ ఇబ్బంది కానీ ఉండకపోవచ్చు. మీరు ఎప్పుడైతే డ్యాన్స్ మూమెంట్ని మ్యాగ్నిఫై చేసి ఫోటో తీసి స్క్రీన్ చేశారనుకో, అది ఒక పోస్టర్ లాగా మీరు ప్రత్యేకంగా తీస్తే పోస్టర్ ఇస్ స్టిల్ కదా, స్టిల్ ఫోటోగ్రఫీ కదా. సో స్టిల్ ఫోటోగ్రఫీ చూస్తే మీరు ఏ పాటలో ఏ స్క్రీన్ షాట్ తీసినా మీకు ఇబ్బంది కలిగేలా చేయొచ్చు బేసిక్గా. అయినా సరే నేను దాన్ని ఎందుకు కౌంటర్ చేయాలంటే శేఖర్ మాస్టర్ చాలా పెద్ద మాస్టర్. ఫస్ట్ డే షూటు ఆ మూమెంట్ అతను కంపోజ్ చేసినప్పుడే ఇది పెద్ద ఎంకరేజింగ్ ఏం లేదు, పెద్దగా అవసరం లేదని నాకు ఒక చిన్న థాట్ వచ్చిందండి బేసిక్గా. బట్ ఫస్ట్ డే షూట్ మాస్టర్ రాగానే ఈ మూమెంట్ వద్దు ఆ మూమెంట్ వద్దంటే డైరెక్టర్ ఆయన ముందు లోలో అయిపోతాడు. అయితే ఆ ఫస్ట్ డే షూటింగ్ సెటప్ చేసే టెన్షన్లో ఉన్నాను నేను. సో ఆ రిహార్సల్ చేసినప్పుడు నాకు అనిపించింది ఈ పాటకి ఈ మూమెంట్ అవసరం లేదు, ఎందుకంటే చాలా మంచి లిరిక్స్తో వెళ్తుంది పాట. కానీ మాకు సెన్సార్లో కూడా అలాగ డ్యాన్స్ మూవ్లో ఉంటుంది కాబట్టి పాస్ అయిపోయింది, దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకు కౌంటర్ చేయలేదు ఆ విషయంలో మూర్తి గారిని అంటే అన్ని విషయాల్లో మనమే కరెక్ట్ అయిపోము. డెఫినెట్గా అన్ని విషయాల్లో నేనే కరెక్ట్ అవ్వాలని రూల్ లేదు కదా. సో అతనికి ఆ మూమెంట్ గురించి అతను ఫీల్ అయ్యాడు. బట్ సినిమాలో చాలా మంచి విషయాలు ఉన్నాయి, దాన్ని కూడా మనం భూతద్దంలో చూపించవచ్చు. బట్ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఎజెండా. అంటే లాస్ట్ టైం గ్యాంగ్ లీడర్ సినిమాలో కూడా ప్రభుదేవ గారు వర్షంలో పాటలో విజయశాంతిలో పట్టుకుంటారు చిరంజీవి. అంటే ఏం లేదండి, అదేంటంటే మేము ఉన్న పరిస్థితులలో క్రియేటివ్ పొజిషన్లో ఉన్నప్పుడు, ఇండస్ట్రీలో ఉన్నప్పుడు వాళ్ళు చేశారు కదా మేము చేయాలి ఇలాగ మాట్లాడితే ఇంకోళ్ళతో కంపేర్ చేసుకోవడం ఎందుకంటే అందరూ మా వాళ్ళే కాబట్టి అలా కంపేర్ చేసుకోవడం కరెక్ట్ కాదు. సో మీరు అన్నారు కాబట్టి నేను దాన్ని ఆ కామెంట్ నేను తీసుకున్నాను కాబట్టి ఆయనకు నేను కౌంటర్ అయ్యేది తెలుసుకోవాలి. Dhamaka, we got a very big mass entertainment. So we are hoping this will be bigger than Dhamaka. So very happy. Numbers and expectations. So it's too early to expect numbers. Definitely big numbers expect చేస్తున్నాం. ఇంకా ఈ హాలిడేస్ అయిపోతాయి, వరుసగా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి విపరీతంగా ప్రతి కామన్ ఆడియన్స్ సినిమాకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో దాని తర్వాత మా డిస్ట్రిబ్యూటర్ గారు చెప్తే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం మళ్ళీ. యా నావి ఫినిష్ చేద్దామండి, ఆ తర్వాత సార్ కానీ భాగ్యశ్రీ కానీ కూర్చుంటాం. మీరు చెప్పండి.
డైలాగ్స్ చాలా ఇంపాక్ట్గా ఉంది. థ్యాంక్ యూ సార్. అంటే చాలా వండర్ఫుల్గా లైక్ ఇప్పుడు మాస్ మహారాజా గారు పంపించిన యువతి యువరాజ్ అని అండ్ కట్నం తీసుకొని చేస్తే లైక్ కట్నం తీసుకొని కాపురం చేయడం మగవాడు వ్యభిచారం చేసినట్టు డైలాగ్ చాలా అప్లాస్ వచ్చిందండి. చాలా మంది లేడీస్ కాల్ చేసి చెప్పారు చాలా మంచి డైలాగ్ రాశారండి. చాలా బాగుంది Yeah. డైలాగ్ సార్. అండ్ దానికి మీరు ఏమైనా బుక్ ఏమైనా ప్రిపేర్ చేస్తున్నారు? ఎలా ఇలా థాట్స్ వస్తున్నాయి అండ్ ఏ విధంగా లేదండి. బుక్ రాసుకోవాలి పెట్టుకోవాలి అన్నట్టు లేదండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క డైలాగ్ ఏదైనా టక్కని రాగానే డెఫినెట్గా రాసుకొని పెట్టుకుంటాము. అండ్ ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ సందర్భం రాగానే డైలాగ్ అక్కడ వాడచ్చు కదా అన్న ఫీలింగ్ ఉంటుంది. సో నేను బేసిక్గా ఇంతకుముందు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రీ ప్రమోషన్స్ రిలీజ్ ప్రమోషన్స్లో చెప్పినట్టుగా బేసికలీ రైటర్గా డైలాగ్ ఇష్టపడే వ్యక్తిని కాబట్టి ఈ డైలాగులన్నీ ఉన్నాయి. అండ్ అప్లాజ్ వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది, అంతకంటే ఏముంటుంది. ఈ డైలాగ్స్ అని ఒక